సో బగారా రైస్ చికెన్తో ఒక పట్టు పట్టి తిందాం, ఓకేనా? సూపర్ అండి. అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. 100K సెలబ్రేషన్కి స్వాగతం అండి. ఈ 100K రావడానికి నేను 3.5-4 సంవత్సరాలు కష్టపడుతూనే వచ్చానండి. నా కష్టాన్ని గుర్తించి ఈ రోజు అయితే 100K వరకు తీసుకొచ్చారు. మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ ఛానల్ అనేది 2021లో స్టార్ట్ చేశానండి. 2021 నుంచే జాబ్ సెర్చింగ్, అలాగే కొండపోడు పనులు చేసుకుంటూ అమ్మ నాన్నలకి హెల్ప్ చేసుకుంటూ ఇంకో వైపు ఈ యూట్యూబ్ పనులు చేసేటోడనండి. ఇప్పుడైతే నేను నార్త్ ఈస్ట్ లో ఉన్నాను కదండి. అసలు నార్త్ ఈస్ట్ కి రావడానికి ఏంటంటే ఈ జాబ్ సెర్చింగ్ లోనేనండి. ఈ 3 పనులు చేసుకుంటూ ఏదో ఒక విధంగా ఒక 10 రాయిలు వేస్తే అందులో ఏదో ఒక రాయి తగులుతుందని చాలా నా ప్రయత్నం అయితే చేశాను. అందులో ఒకటి తగిలింది అనమాట. ఇట్లా ఈ నార్త్ ఈస్ట్ కి రావడము, ఛానల్ కంటెంట్ అయితే మారిపోయింది యాక్చువల్ గా ఫుల్ గా. ఊర్లో ఉన్నప్పుడు అయితే ట్రైబల్ లైఫ్ స్టైల్, ఫుడ్, అడవుల్లో కొన్ని ఫలాల గురించి మీకు పరిచయం చేశాను. అటువంటి వీడియోసే ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే నార్త్ ఈస్ట్ లో ఉన్న వీడియోస్ బ్లాగింగ్ రూపంలో వస్తాయి అనమాట. మనం ట్రావెల్ చేసి కొంత మనీ ఖర్చు పెట్టి ట్రావెల్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడైతే ఇంకొంచెం కష్టంగానే ఉంది. ఎందుకంటే ఇంకా ఎక్కువ మనీ అయితే ఇన్వెస్ట్ చేసి తిరగాలి. 0 నుంచి 100K దాకా తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. యాక్చువల్ గా నా బర్త్డే డేట్ అయితే గుర్తుంది, కానీ ఎప్పుడు పుట్టినరోజు సెలబ్రేషన్ అనేది జరుపుకోను. కాకపోతే ఈ రోజు నా యూట్యూబ్ ఛానల్లో 100K సెలబ్రేషన్ వచ్చారని అంటే దాని వెనక నేను పడిన కష్టాన్ని గుర్తించి ఈ సెలబ్రేషన్ అయితే జరుపుకోవాలని నిశ్చయించుకున్నాను. సో ఫ్రెండ్స్, ఈ సెలబ్రేషన్ అనేది ఇంట్లో చేసుకోవాల్సింది, కాకపోతే చాలా దూరం అండి, వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు నార్త్ ఈస్ట్లో ఉన్నాను కదా. సో వీళ్ళంతా నా ఫ్యామిలీ లెక్కనే, మా ఫ్రెండ్స్ వాళ్ళందరం ఒకే దగ్గర ఉంటాం కాబట్టి మన వాళ్ళతో ఈ సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నా. సో ఇప్పుడైతే కేక్ కట్ చేద్దాం, ఓకేనా? రండి కేక్ కట్ చేద్దాం. చాలా సంతోషం అండి ఈరోజు కేక్ కట్ చేయడము, 100K సెలబ్రేషన్ అనేది నా లైఫ్లో. సో హ్యాపీ మూమెంట్ అన్నమాట ఇది. మీ అందరికీ కూడా ఒక యూట్యూబర్గా, ఒక క్రియేటర్గా మీ అందరికీ ఫస్ట్ అయితే ఆడియన్స్కి ముందు ఈ కేక్ని అయితే తినిపిస్తున్నా. తినండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇప్పుడైతే నార్త్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి, వాళ్ళని కూడా తినిపిద్దాం అనమాట, ఓకేనా? బాయ్. लीजिए हमारा ऑडियंस को कुछ ना कुछ बोलिए ना. ఛానల్ का नाम मिनी एक्सप्लोर है. ఒక పక్క తన ప్యాషన్ కోసం యూట్యూబ్ ఛానల్ ని రన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే తన కష్టానికి తన ప్రతిఫలం, తన ప్యాషన్ కోసం, అంటే తన కష్టాన్ని ఎంత మనం ఇస్తాం, ఆ వాల్యూ ఇస్తాం, అది వేరే విషయం. కాకపోతే ఇలాగే ఆ ముందు పై ముందు ఇంకా సపోర్ట్ చేస్తూ ఈ 100K సెలబ్రేషన్ని 1 మిలియన్ సెలబ్రేషన్ చేయాల్సిందిగా నేను కోరుకుంటూ చివరిలో నెక్స్ట్ వచ్చి మన ఫ్రెండ్స్ కి ఒక చిన్న పార్టీ అయితే అరేంజ్ చేసా. రివర్ సైడ్ న కుక్ చేసుకుంటూ ఒక చిన్న బగారా రైస్ చికెన్ తో అన్నమాట. సో చాలా బాగుంటుంది. సో ఇదండి రివర్ పక్కనే మా వంట అయితే స్టార్ట్ అయింది. ఇదిగోండి మా కుర్రోళ్ళు రెడీ చేశారు, కూరగాయలు అయితే కోస్తున్నారు. ఇదిగోండి మెయిన్ క్యాండిడేట్ మనోడే. సో ఫస్ట్ అయితే ఇక్కడ కుకింగ్ చేయడానికి మన వాళ్ళు సెట్ చేస్తున్నారు. మొత్తానికి ఈరోజు వంట మన గోదావరి వంట రుచి చూడాలా. సో ఇప్పుడైతే మనం రివర్ పక్కన ఇదిగోండి మంచిగా చికెన్ అయితే కొట్టించుకుని చికెన్ని కడుగుతున్నాము. 4 కిలోలు అనమాట ఏకంగా, మరి తగ్గేదేలే ఈరోజు. సో మొత్తానికి ఇదిగోండి చాప్ వేసుకొని కూరగాయలు అయితే కోస్తున్నాం. ఒకళ్ళు కోస్తుంటే ఒకళ్ళేమో దాన్ని ముక్కలు చేస్తున్నారు. మనోళ్ళేమో బాహుబలి లెక్క వాటర్ తీసుకురావడానికి వెళ్ళారు. అదిగోండి నీళ్లు తీసుకొచ్చారు, చెత్త నీళ్ళు తాగడానికే లేవు. బాగలేదా నీళ్లు తాగడానికి? సో ఇప్పుడైతే కట్ చేసిన టమాటాలని ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నారు మన వాళ్ళు. సో ఇప్పుడైతే కొత్తిమీరలు మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నారు. అదిగోండి మన స్పాట్ అక్కడ. అన్నీ తెచ్చుకున్నాం కానీ మా దగ్గర లైటర్ లేదు, అది అగ్గిపెట్ట మచ్చ మన వాళ్ళ దగ్గర లేదు. సో అది లేకపోతే వంట స్టార్ట్ చేయడం అనేది కష్టం కదా. సో ఫస్ట్ అయితే ముందు మేము కట్టలు ఏరుకోవడానికి వచ్చాము ఇక్కడ కొండల పైన. దీని పక్కనే లేండి కొండలు ఉంటాయి కదా, ఎక్కువగా వీళ్ళు ఇదే సాగు చేస్తారు. దీని పక్కనే దీన్ని మనం ఇరిపేద్దాం, ఓకేనా? దానికి ప్రతి బ్యాచ్లో కష్టపడే వాళ్ళు ఉంటారయ్యా. మా బ్యాచ్లో ఇదిగోండి వీళ్ళిద్దరు బాగా కష్టపడుతున్నారు. సో ఇక్కడైతే మస్తుగా ఆకలేస్తుందండి, మధ్యాహ్నం 1 గంట అవుతుంది, ఏం తేలేదు. ఇదిగోండి చిప్స్ తెచ్చారు, తిందాం ఇప్పుడు.
ఇదిగోండి వాటర్ అయితే తెచ్చాడు. ఇందాకైతే బాగలేదన్నమాట ఊరు వాళ్ళది. క్యాన్ మంట వేస్తున్నాడు, ఇప్పుడు వెలిగిస్తున్నాడు మనోడు చెఫ్. సో ఇప్పుడైతే ఆనియన్స్ చేస్తారండి. ఆనియన్స్ తర్వాత అదేంటంటారు మిర్చి వేస్తారు మనోడు. బయటకు వస్తే ఈ కష్టాలు మామూలుగా లేదండి. చూసారా, సరైన ఇది ఉండదు. స్టవ్ రాళ్ళ మీద పెట్టి అట్లా వండేస్తున్నాం. సో ఇక్కడేమో మనీ బ్రో ఇక్కడ చికెన్ వండుతున్నాడు అండ్ అవతల బగారా రైస్ వండుతున్నాం అండి. ఇదిగోండి మంట పెట్టారు ఇప్పుడే. అదిగోండి అక్కడ అదొక స్టవ్ అన్నమాట రెడీ చేస్తున్నారు మనలు. టమాటా వేసిన తర్వాత మనోడైతే ఉప్పు వేస్తున్నాడు. సో ఇప్పుడైతే ఈ మధ్యాహ్నం వేళల్లో చికెన్ కలుపుతున్నారు. ఇప్పుడు 4 కేజీల చికెన్. వామ్మో మొత్తం పొగలు వచ్చేస్తున్నాయి. ఇక్కడ గరిట అయితే చిన్నది, మనోడు కష్టపడుతున్నాడు మొత్తానికి. ఎలా ఉంది బ్రో, వేడిగా అనిపిస్తుందా? చూసారా మనోడు ఏ విధంగా తిప్పుతున్నాడు, న్యూడిల్స్ తిప్పినట్టు. మన దగ్గర ఏం చేస్తాం, పెద్ద గట్టెలు అయితే ఏం లేదు, అడ్జస్ట్ అవ్వాలి. కొంచెం తక్కువ పొడవు అనమాట, అందుకనే కర్రను అయితే కట్టుకోవాల్సి వస్తుంది. గట్టి కట్టాలి, ఎందుకంటే చెఫ్ చెయ్యి మొత్తం కాలిపోతుంది. అందుకనే మనం ఈ తాళ్ళు కట్టి కర్రతోనే పొడువుగా చేస్తున్నాం. సో చూసారా చికెన్ అయితే ఈ విధంగా తయారైందండి. ఇంకాస్త మనం మగ్గించాలి. మన వాళ్ళు బగారా రైస్ వండుతున్నారు. వావ్ మాడిపోయినట్టుందన్న. లేదులే, మొత్తానికి రివర్ సైడ్ పక్కన వంట చేసి ఆ ఫుడ్ తినడం అనేది బాగుంది, కొత్తగా అనిపిస్తుంది. సో పిక్నిక్ వచ్చినట్టు ఉంది నాకైతే. ఎక్సలెంట్గా ఉంది కదా ఈ ప్లేస్ అయితే. స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే. ఇక్కడ 2 చెఫ్లు ఉన్నారు ఈ బగారా రైస్ వండడానికి. మొత్తానికి బిర్యానీ ఆకలి అయితే ఇప్పుడు వేసాము. వేసిన తర్వాత కలుపుతున్నాము. ఇక్కడేమో ఆంధ్ర వంట, అవతలేమో తెలంగాణ వంట. మొత్తానికి తెలుగులో ఎక్కడున్నా తగ్గేదేలే. సో బగారా రైస్ కోసం ఈ రైస్ అయితే తీసుకున్నామండి. నార్త్ ఈస్ట్లో ఈ అర్హం అనే బ్రాండ్ ఒక్కటే మనకి దొరుకుతుంది. సో బాగుంటుందండి తినడానికి, కాకపోతే కాస్ట్ ఎక్కువ. సో చూసారా సన్నగా ఉంటుందండి రైస్ అయితే. రైస్ అయితే కడుగుతున్నామండి. కడిగిన తర్వాత మన వాళ్ళు ఏ విధంగా వండుతారో చూద్దాం. సో ఫైనల్లీ కారం అయితే వేస్తున్నారు ఇప్పుడు చూడండి. సాలిమర్ ఇది తినడానికి మంచిగానే ఉంటుంది, కానీ ప్రిపేర్ చేసే పద్ధతి కొంచెం కష్టంగానే ఉంటుంది. నిజంగా దండం స్వామి నీకు. వంట చేసే వాళ్ళు నిజంగా కష్టపడతారండి. సో అప్రిషియేట్ చేయాలి ఎవరైతే వంటలు చేస్తారో. మన గోదావరి వంట ఈరోజు అయితే రుచి చూడాలి, మామూలుగా లేదు. చూసారా మమకారం కూడా అంతే ఉంటుంది. రుచి చూసాను మొత్తానికి మనోడి దగ్గర. బాగుంది. రివర్ సైడ్ అయితే చాలా అద్భుతంగా ఉందండి, ప్రశాంతంగా ఉంది. అలాగే ఈ నీళ్ళతోనే మేమైతే ఇదిగోండి రైస్ అయితే కడుగుతున్నాం. చాలా ఫ్రెష్ ఉంది వాటర్ అయితే. ఏమన్నా ఎలా ఉంది నీళ్ళు? బాగానే ఉంది కదా. సో గోదావరి వాళ్ళ ఎతకారం ఎంత ఉంటుందో మమ్మకారం కూడా అంతే ఉంటుందండి. నేను రుచి చూసాను గోదావరి వాళ్ళ ఎతకారము. బ్రో అయిపోయిందా వంట? ఇంకా అవుతుంది బ్రో. అవుతుందా? ఇంకొక 5 మినిట్స్. ఆహా చూడాలి, ఒకసారి తిప్పు బ్రో. నువ్వు తిప్పితేనే రుచి ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది మాకు. కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ మామూలుగా ఉండదే. అంతే మామూలుగా ఉండదు. సృష్టికి జీవం పోసినది 2 అక్షరాల ప్రేమ. చికెన్తో బగారా రైస్ తినడానికి ఇక్కడైతే ఉల్లిపాయ కోస్తున్నాం. సో మొత్తానికి వంట అయితే అయిపోయిందండి. చికెన్ కర్రీ మనోడు టేస్టీగా వండాడు, దించుతున్నాం మనం ఇప్పుడు. ఓకేనా? చూడండి మంచిగా గుమ్మగుమ్మ వాసన అయితే చికెన్ వాసన వస్తుంది. ఏం బ్రో నీ వంట సూపర్ బ్రో. వంట అయిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర అయితే వేస్తున్నాం. బాగుంది. రైస్ తిన్న తర్వాత లాస్ట్లో ఇదిగోండి పెరుగు చట్నీ కావాలిగా మనకి, అందుకే మనోడైతే మళ్ళీ కలుపుతున్నాడు. ఇదేదో మోటార్ స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది కదా, కాదండి ఇది ఒక చిన్న మాన్యువల్ ఏమంటారు బ్రో మిక్స్ అనమాట, మాన్యువల్ మిక్స్ ఇది. సో ఇందులో మనోడైతే ఉల్లిపాయలు మిక్స్ చేశాడు. ఇదేంటో మీకు తెలుసా ఫ్రెండ్స్? ఈ లోకల్ నిమ్మకాయలు అనమాట, చాలా బాగుంటాయి, కాకపోతే పెద్దవి. మన దగ్గర కంటే కొంచెం పెద్దగా ఉంటాయి ఇవి. చిలికి గాలివాన్. సో ఇది బగారా రైస్ వండుతున్నామండి. చూసారా మంచిగా ఉడుకుతుంది రైస్ అయితే.
బగారా రైస్ అనేది నేను ఎప్పుడు తినలేదండి, ఫస్ట్ టైం మన వాళ్ళు తయారు చేసే పద్ధతి బిర్యానీ లానే ఉంటుందని చెప్తున్నారు మన వాళ్ళు. చూడాలి, ఓకేనా. వాసన అయితే గుమగుమలాడుతుంది మొత్తానికి. మొత్తానికి ఉడికినట్టే కనిపిస్తుంది చూడండి, పలుకు వస్తుంది. ఇలా తయారవుతుంది అన్నమాట బగారా రైస్. చాలా లోతుగా ఉంది, అందుకనే పల్లంగా తయారు చేస్తున్నాం. మొత్తానికి మా సిట్టింగ్ అయితే సెట్ అయిపోయిందండి. ఇక్కడ రౌండ్ గా అయితే కూర్చున్నాం. మనోడు బగారా రైస్ అయితే వడ్డిస్తున్నాడు. బాగుందండి, రివర్ సైడ్ లో ఫ్రెండ్స్ తో. మొత్తానికి అదిరిపోయింది ఈ సెలబ్రేషన్ అనేది. సో మంచిగా మెత్తగా ఉడికిందండి రైస్ అయితే, చూసారా. సో చికెన్ అయితే వచ్చేస్తుందండి సెంటర్ లో. బాగుంది మొత్తానికి. మన బగారా రైస్ వండిన అన్నే ఇప్పుడైతే సర్వ్ చేస్తున్నాడు. మొత్తానికి చికెన్ పంచుతున్నాడు. మొత్తానికి మన 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 ప్లేట్లో అయితే చికెన్ వస్తుంది. మంచిగా ఉడికించాడు మన గోదావరి అబ్బాయి. ఇది మన పక్కనే ఉన్నారు. సో ఫ్రెండ్స్, మొత్తానికి మేమైతే రౌండ్గా కూర్చున్నాం. బాగుంది సిట్టింగ్ అయితే. రివర్ సైడ్న భోజనం అనేది, ఈ సెలబ్రేషన్ అనేది బాగుంది. మంచిగా మన తెలంగాణలో అయితే బగారా రైస్ వండేసి ఇచ్చారు. టేస్టీ టేస్టీ యమ్మి యమ్మి. అలాగే మన గోదావరి అబ్బాయి చికెన్ అయితే మామూలుగా వండలేదు అసలు. ఎతకారం ఎంత ఉంటుందో మమకారం అంతే ఉంటుంది. మన వంటల్లో తెలుస్తుంది, రుచిలో బాగుంది. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఇలాంటి సెలబ్రేషన్ అయితే చేస్తూ పోవాలి. చుట్టూ కూర్చున్నామండి, బాగుంది. సో బగారా రైస్ చికెన్తో ఒక పట్టు పట్టి తిందాం, ఓకేనా. సూపర్ అండి, బాగుంది కాంబినేషన్ అనేది. చికెన్ కూడా మంచిగా ఉడికింది. సూపర్ అసలు, మామూలు లేదు. థ్యాంక్ యూ అందరికి. బ్రో ఎవరు మొహమాట పడగండి, కడుపు నిండా తినండి, ఓకేనా. ఓకే బ్రో. ఓకే, అందరూ మంచిగా కడుపు నిండా తినాలా. వెరీ గుడ్. సో ఇక్కడ కావాలంటే పెరుగు చట్నీ కూడా వేసుకొచ్చండి, చాలా చిక్కగా ఉంది మొత్తానికి. అన్నా ఎలా ఎలా ఉందన్నా భోజనము? భోజనంలా ఉందనా? భోజనంలా ఉందా? వంట అయితే నువ్వే కదన్నా బగారా రైస్. బాగుందా? అందుకనే బాగుందా? నేను చెప్పొద్దునా, నేను అడిగితే నేనేటో చెప్తా. అంతేనంటావా? మీ పక్కన అడగనా, మీ పక్కన ఉన్నాడు నేను చెప్పకూడదు, చెప్పాలి. ఎలా ఉంది బ్రో? చికెన్ ఎలా ఉంది? చాలా బాగుంది అన్నా. తీయగుందా? లేదన్నా బాగుంది, నిజంగా బాగుందన్నా. నవ్వుతారంటన్నా, నిజంగా బాగుంది. సో ఫ్రెండ్స్, ఈ గ్రూప్లో ఇద్దరు ఆదివాసులు ఉన్నామండి. ఒకటి వచ్చి నేను సౌరా భాషను అనమాట, సౌరా ఆదివాసుల్ని. అండ్ ఇక్కడ బంజారా వాళ్ళు కూడా ఉన్నారనమాట. హాయ్ బ్రో. हाय ब्रो, सेन राम राम, जय सेवालाल. ये बिहार चैनल नाम कायम सके तो मिनी एक्सप्लोर है, इनसे सपोर्ट कर लो. रास कष्ट पड़ रहे भैया, अपने बंजारा आदिवासी थी, रास सपोर्ट करने को कोर ले रहे भैया, वारू कष्ट पड़ रहे से सब्सक्राइब कर लो, लाइक कर लो, शेयर करो, कमेंट करो. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, విన్నారా? వినడానికి కొత్తగా అనిపిస్తుంది నాకైతే. మన భాష వాళ్ళ భాష మొత్తానికి చాలా డిఫరెంట్ అయితే ఉంది. మాట్లాడుతున్నప్పుడు కూడా కొంచెం వేరుగా ఉంది. మన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, బంజారా వాళ్ళు. బాగుంది బ్రో మొత్తానికి. ఇప్పుడు బంజారా భాష విన్నారు కదా, సౌర భాష వినండి, ఓకేనా. భోజనం కుడ్డు పెన్ లేకపోతే బోలోకే మనరా కానీ ఛానల్ లేని ఆయిర్ రాయిన్ చేసాం అబ్బాయి పార్టీ తింటాయి కానీ సంగం చేంచి కండుకు మాయన్ గిజీబా కానీ దాన్ ఏరైతే నా సోయ్ బంగ్సడకు జోడన్ ఆ ప్రామం కానీ ఆడింటింగ్లేనాయి డో ఆగాగా తినాయి. దీంట్లో వేసి కింద కడిగేసి దాన్ని మొత్తం డైరెక్ట్ దాంట్లో పెట్టేద్దాం. ఇక్కడ రైస్ అయితే మిగిలిందండి, రైస్ తర్వాత చికెన్ మిగిలింది. ఏం చేద్దామని ఆలోచిస్తున్నాం. తీసుకెళ్తే మంచిది కదా బ్రో.
తీసుకెళ్తే మంచిదే. ఒకవేళ ఎవరైనా లోకల్ వాళ్ళు కనిపిస్తే వాళ్ళకి సర్వ్ చేద్దాం. మంచి పని అయితే. మనోడైతే బాగా జొర్రుతున్నాడు ఇక్కడ పెరుగు చట్నీ. అన్నా బాగుందా? ఎక్సలెంటా? సో ఫ్రెండ్స్, భోజనాలు అయిపోయింది కదా, రివర్ సైడ్ని మేమైతే తోముకుంటున్నాను. అండ్ నీట్గా, ఎందుకంటే అక్కడ రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కష్టమైతే అవద్ది, అందుకని సబ్బులు అయితే తీసుకొచ్చా. బాగా తోముదాం. మన బర్తన్లు, మన గిన్నెలు మనమే తోముకోవాలా, లేదంటే కష్టము. ఇదిగోండి గడ్డ అయితే ఇప్పుడే తీసుకొచ్చా. ఈ గడ్డతో నీట్గా, ఓకేనా? బాగుంది రివర్ సైడ్న ఈరోజు అయితే సెలబ్రేషన్ బాగుంది. వామో నీట్గా అయిపోతుంది. సో మొత్తానికి సెలబ్రేషన్ కంప్లీట్ అయ్యేలోపు ఇక్కడైతే సాయంత్రం అయిందండి. మన వాళ్ళు అయితే కష్టపడుతున్నారు, చూసారా? బర్తన్ తోముతున్నాడు మొత్తానికి. అంట్లు ఉన్నాయి కదండి, అది తోమడానికి ఇదిగోండి ఈ రివర్నే, ఈ నీళ్ళతోనే మేమైతే తోముతున్నాం. ఇదిగోండి ఈ ఇందులోనే చికెన్ అయితే వండుకున్నాం అనమాట. ఫుల్ నీట్గా మనోడైతే కడుగుతున్నాడు. బాగుంది ఫ్రెండ్స్. మొత్తానికి ఈ 100K సెలబ్రేషన్ అయితే కంప్లీట్ అయిందండి. మధ్యాహ్నం ఇక్కడ 12 గంటలు చేరుకున్నాం. సాయంత్రం అయితే 4:30 దాకా ఇక్కడే ఈ రివర్ పక్కనే స్పెండ్ చేసాం. బాగుంది ఈ భోజనం అయితే. రివర్ సైడ్ పక్కన వంటలు చేసుకొని మొత్తానికి ఈ సెలబ్రేషన్ అయితే కంప్లీట్ చేసాం మీ అందరి సపోర్ట్ వల్ల. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మన వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ ను లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ రివర్ ని వదిలేసి వెళ్ళాలంటే మనసు ఒప్పట్లేదు, ఎందుకంటే అంత బాగుంది ఇక్కడ. సో టెంట్ కనుకుంటే టెంట్ వేసుకొని రాత్రంతా గడపాలని ఉంది నాకైతే. ఈవినింగ్ వైబ్ ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి. రివర్ అనేది చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ రోజు అయితే నీ సపోర్ట్ వల్ల సెలబ్రేషన్ కంప్లీట్ అయింది బ్రో. థ్యాంక్ యూ బ్రో. మనోడు బగా రైస్ బాగానే చేశాడు. థ్యాంక్ యూ అన్న. అండ్ చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఇదిగోండి. సో ఇక వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ 4 బళ్ళు అయితే వేసుకొని వచ్చాము. అదిగోండి మా వాళ్ళు ఇంకో వెహికల్ అయితే అవతల ఉంచారు. బాగుంది మొత్తానికి. ఇక్కడ ఇంతకుముందు వాటర్ ఫాల్ చూపించాను కదా, ఈ ఏరియా అనమాట.